తెలంగాణలో సాంస్కృతిక విప్లవం మీద కేంద్రీకరిస్తున్నాం. 3 సాంస్కృతిక విప్లవాత్మక నిర్ణయాలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారి ప్రభుత్వము తీసుకున్నది. దాంట్లో మా పాత్ర ఉన్నది. ఒకటి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చాకలి ఐలమ్మ పేరును ఒక సామాజిక విద్యాపర మార్పు కోసం కొత్తగా ఏర్పడ్డ విమెన్స్ కాలేజ్కి ఈ ప్రభుత్వం పేరు పెట్టింది. రెండవది, గద్దర్ పేరుతో నంది అవార్డుకు బదులు ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ సినిమాలకు గద్దర్ అవార్డు అని ప్రకటించింది. మూడవది, ఈ నెల 18వ తారీఖు నాడు దొడ్డి కొమరయ్య పేరును వరంగల్ ఎయిర్పోర్టుకు పెట్టే నిర్ణయము మంత్రిమండలితో ఆలోచించి మేము తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ సాంస్కృతిక మార్పు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న పీరియడ్ కంటే చాలా భిన్నమైంది. ఎకనామిక్ సమస్య ఒకటైతే సాంస్కృతిక మార్పు ఒకటి. దీంట్లో మొదటి అంశం ఏంటి అంటే, ఈ నెల 23వ తారీఖు నాడు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అక్కడ పెద్ద బహిరంగ సభ జరిగింది. నేను, బీర్ల ఐలయ్య గారు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు ఉన్నాము. అక్కడ నేను దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మల పోరాట చరిత్రను చెప్పుతూ వాళ్ళ గురించి ప్రభుత్వము ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని విద్యను కంప్లీట్గా మార్చే స్త్రీ శక్తిని తయారు చేయడం కోసం చాకలి ఐలమ్మ పేరు పెట్టింది ఈ ప్రభుత్వము. అది చాలా గొప్ప విషయము. అసెంబ్లీలో చట్టం కూడా మొన్న బిల్లు కూడా పాస్ అయింది. అయినప్పటికీ ఒక జనరల్ చర్చ, ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యులైన చాకలి ఐలమ్మ, ఆమె కూలి చేసుకున్నది, బట్టలు ఉతికేది, కానీ పోరాటం చేసి ఈ రాష్ట్ర స్థితినే మార్చింది. నిరక్షరాస్యరాలతో పేరుతో యూనివర్సిటీ పెడితే పిల్లలకు చదువు వస్తుందా అని ఒక చర్చ జరుగుతుంది. నాతో అన్నవాళ్ళు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. అట్లాంటి చర్చా సందర్భంలో ఆ యూనివర్సిటీ మీద దాని ప్రభావం పడకుండా చాకలి అనే పేరు పెడితే కూడా ఎవరొచ్చి చదువుకుంటారనే చర్చ కూడా జరిగింది. అది ఆమె ఐడెంటిటీ, ఆ కులము ఐడెంటిటీ ఒకటి, ఆమె ఐడెంటిటీ ఒకటి. చివరికి ప్రభుత్వము వీరనారి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ అని ఇంగ్లీష్లో పేరు పెట్టింది. దీని గురించి మాట్లాడుతూ చదువురాని చాకలి ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ పెడితే పిల్లలు చదువుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ దేశంలో దేవతల పేర్లతో కూడా యూనివర్సిటీలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంది, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఉంది. వీటికి ఆ దేవతల పేర్లు పెట్టారు. ఆ దేవతలకు చదువొచ్చా అనే ప్రశ్న ఎవరు చర్చించరు. అట్లాగే గౌతమ్ బుద్ధుని పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి, జీసస్ క్రైస్ట్ పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి. అందువల్ల ఇటువంటి దృక్పథాన్ని పట్టించుకోకుండా అక్కడ వందలాది మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళకు అప్పీల్ చేస్తూ మీరు మీ అమ్మాయిల్ని ఖచ్చితంగా
చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివించే ఒక దీక్ష తీసుకోండి మొత్తం రాష్ట్రం అంతా అని ఒక అప్పీల్ చేశాను. దాన్ని 1-2 ఛానళ్ళు ఒక బిట్టును శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి పేర్లను తీసుకొని నేను వాళ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు వివాదాస్పద వ్యాఖ్యలని మొట్టమొదలే టీవీ మొత్తం స్పీచ్ పెట్టకుండా, యూట్యూబ్లో కూడా పెట్టకుండా ప్రచారం చేయడం వల్ల దాని మీద చర్చ జరుగుతుంది. నా క్లారిటీ ఏమిటి అంటే, ఆ 2 విశ్వవిద్యాలయాల మీద నాకు చాలా గౌరవం ఉంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము, పద్మావతి విశ్వవిద్యాలయము చాలా మేధావులను ఆ విశ్వవిద్యాలయాలు తయారు చేశాయి. ఆ దేవతల పేర్లతో విశ్వవిద్యాలయాలు ఉండడము నాకేమీ వ్యతిరేకం కాదు. నేను వాటి వాళ్ళ చదువచ్చా చదువురాదా అనేది అసలు ఇష్యూ కాదు అని చెప్పడానికే నేను ఆ మాట చెప్పాను. దీన్ని ఒక పెద్ద వివాదాంశంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా క్లారిఫికేషన్. సో మీడియాకు నా అప్పీల్ ఏంటి అంటే, అది ఒక టీవీ ఛానల్ ఏది చేసినా క్లిప్పులు పెట్టి ఆ క్లిప్లోనే ఆ టీవీ ఛానల్ ఏం చేసి కాంట్రవర్షియల్ ఉపన్యాసం ఇచ్చాడు అనగానే ఇంక అతుక్కుంటుంది. ఇది పద్ధతి కాదు. కాంట్రవర్సీ చేసి మీడియా బతకాలనుకోవడం అనేది మంచిది కాదు. అది దానంతట అదే కాంట్రవర్సీ వస్తే న్యూస్ ఐటమ్గా మీరు చూపెట్టినాక కాంట్రవర్సీ అవుద్దా కాదా ప్రజలు నిర్ణయించాలి. మీరే మీ టైటిల్లోనే కాంట్రవర్సీ అంటారు, అట్లెట్లా మంచిది అవుతుంది అది. సో తర్వాత ఐలయ్య కాంట్రవర్సీ పర్సన్ అనేదాన్ని సృష్టించాలి. నేను ఒక పెద్ద రచయితను. ఈ రాష్ట్రంలో ఒక విషయం నేను మొదటిసారి చెప్తున్నాను. రాహుల్ గాంధీ రాజ్యాంగ పోరాటానికి ఈ రాష్ట్రం నుంచి నేను బలంగా సపోర్టుదారుని. రాహుల్ గాంధీ రిజర్వేషన్ల మీద చేస్తున్న పోరాటానికి నేను బలంగా సపోర్టుదాను. దేశమంతటా నేను సపోర్ట్ చేస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నాను. 50% తీసేస్తా అనేదానికి సపోర్టుదారు. ఆయన నేతృత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వము ఒక సాంస్కృతిక విప్లవాత్మక నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారును భట్టి గారి నేతృత్వంలో మీరు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క దగ్గర కలిసి కూర్చొని మాట్లాడినది కనపడదు. ఇద్దరు మీటింగ్లకు పోయేది కనపడదు. ఇక్కడ వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు. సాంస్కృతిక నిర్ణయం మామూలు విషయం కాదు. గద్దరు అవార్డు ఇస్తాననుడు, చాకలైలమ్మ వీరనారి చాకలైలమ్మ పేరు పెట్టుడు, దొడ్డి కొమరయ్య పేరు పెట్టుడు, ఇవి అక్కడ భగత్ సింగ్ పేరుంది చండీగఢ్ యూనివర్సిటీకి. పక్కనే కర్ణాటకలో కెవెంపు పేరుంది, ఆయన ఒక శూద్ర రచయిత. రేపు దొడ్డి కొమరయ్య పేరు దానికి వస్తే అక్కడ దిగేటప్పుడు ఎయిర్ హోస్టెస్లు అనౌన్స్ చేస్తారు, వరంగల్ దొడ్డి కొమరయ్య ఎయిర్పోర్ట్లో మనం ల్యాండ్ అవుతున్నాము. అక్కడ ప్రజలకు ఎంత ఆనందం. ఆ జిల్లాలో పుట్టిన ఆయన కనుక ఆ కాంటెక్స్లో చెప్పినాడు. దేవతల పేరుతో పెట్టడం గౌరవప్రదంగానే చెప్పా. అయినా దాన్ని వివాదం చేసి ఇంతకుముందు పుస్తక వివాదాన్ని దాంట్లో జోడించి ఐలయ్య నిరంతర వివాదాలతోటే జీవిస్తాడు, వివాదాలే తింటాడు, వివాదాలతోటే నిద్రపోతాడు, ఎట్లాగూ పెళ్లి కాలేదు కనుక వివాదాలతోటే నిద్రపోతాడు అన్నట్టు చేస్తే ఇది దేశానికి మంచిది కాదు, దేవతలకు మంచిది కాదు, మనుషులకు మంచిది కాదు. మనం కలిసి బతకాలి. ఏ కులంతో సంబంధం. చాకలైలమ్మ యూనివర్సిటీలో ఒక్క బీసీఎస్సీలే చదువుకుంటారా? అందరూ చదువుకుంటారు. వాళ్ళు ఏ కులంలో అయినా చదువు. అందుకని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.